బ్రేకింగ్ న్యూస్ గ్రిఫిత్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ మార్నీ వాట్సన్ తో ఏపీ మంత్రి నారా లోకేష్ గోల్డ్ కోస్ట్ క్యాంపస్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ స్పోర్ట్స్ కళాశాలలో అధునాతన క్రీడా సౌకర్యాలను మంత్రి పరిశీలించారు. గిఫ్రిత్ వర్సిటీ ప్రత్యేకతల గురించి మార్నీ వాట్సన్ వివరాలు తెలియజేస్తూ 1975లో స్థాపితమైన తమ విశ్వవిద్యాలయం ప్రపంచంలోని అగ్రశ్రేణి పబ్లిక్ యూనివర్సిటీల్లో ఒకటిగా ఉందని చెప్పారు. క్వీన్స్లాండ్లో యూనివర్సిటీకి గల 5 క్యాంపస్లలో 50,000 మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. సామాజిక న్యాయం, స్థిరత్వం, ఆవిష్కరణ రంగాలలో పేరు గావించిన తమ విశ్వవిద్యాలయం 2027లో బ్రిస్బెయిన్ సిబిడిసిలో కొత్త క్యాంపస్ ప్రారంభమవుతోందని తెలిపారు. భారత్లో ఐఐటి రూర్కీతో కలిసి సంయుక్త పరిశోధన, స్టూడెంట్ ఎక్స్చేంజ్ కార్యక్రమాలు, ఆరోగ్యం, నీటి వనరులు, టెక్నాలజీ రంగాల్లో అకాడమిక్ భాగస్వామ్యం వహిస్తున్నట్లు చెప్పారు. పబ్లిక్ పాలసీ, సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్ రంగాలలో సంయుక్త కార్యక్రమాల కోసం ఏపీ గిఫ్రిత్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యం ఏర్పాటుకు చొరవ చూపాలని మంత్రి లోకేష్ కోరారు. పరిశోధన, విద్యార్థుల మార్పిడి, అవగాహన కార్యక్రమాలను సమన్వయం చేసేలా గిఫ్రిత్ యూనివర్సిటీ ఇండియా సెంటర్ లేదా హబ్ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని, సిలబస్ రూపకల్పన, నైపుణ్య ధృవీకరణ, గ్లోబల్ అకాడమిక్ ప్రమాణాల కోసం ఏపీ విశ్వవిద్యాలయాలు ఏపీఎస్ఎస్డిసితో భాగస్వామ్యం వహించాలని తెలిపారు. పునరుత్పాదక శక్తి, వాతావరణ స్థితిస్థాపకత, ప్రజా ఆరోగ్యం, నీటి నిర్వహణ రంగాలలో సంయుక్త పరిశోధనా ప్రాజెక్టులు ప్రారంభించాలని కోరారు. గిఫ్రిత్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ విద్యా సంస్థల మధ్య డ్యూయల్ డిగ్రీ లేదా ట్విన్నింగ్ ప్రోగ్రాంలను అభివృద్ధి చేయాలని మంత్రి లోకేష్ కోరారు. ఈ ఏడాది నవంబర్ 14-15 తేదీల్లో ఏపీలో నిర్వహించే పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 ఏపీ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫోరం సమావేశాలకు రావాలని ఆహ్వానించారు. ఇక గిఫ్రిత్ విశ్వవిద్యాలయ ఆవిష్కరణ, స్టార్టప్ మద్దతును ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో కలిసి పనిచేయాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.